హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మా ఇంటి పక్కనే ఉన్న చిక్కుడు తోటని మీకు చూపించాలనుకుంటున్నాను. హా! చిక్కుడా? అవేంటి చూపించేది? మాకు తెలుసులే అని అనుకుంటున్నారా? చిక్కుడులో 2 రకాలున్నాయండి. ఒకటొచ్చి గోరు చిక్కుడు, ఇంకొకటొచ్చి తీగ చిక్కుడు. చాలా వరకు సిటీల్లో గోరు చిక్కుడు తెలిసి ఉంటుంది. అలాగే మామూలు చిక్కుడు కూడా తెలిసే ఉంటుంది. అయినా సరే ఇంకొకసారి చూసేయండి నాతో పాటు. ఇదొచ్చి పామాయిల్ మొక్కల్లో వేశారండి. పామాయిల్ మొక్కలో చిక్కుడు వేయడం ఏంటి అని అనుకుంటున్నారా? పామాయిల్ మొక్కలు ఏసిన స్టార్టింగ్ రోజు నుంచి వాటికి ఒక ఏజ్ వచ్చేంత వరకు ఏదో ఒక పంట పండిస్తూనే ఉంటారండి. మినుము వేస్తారు, బెండ మొక్కలు పెడతారు, చిక్కుడు వేస్తారు, అలాగే మొక్కజొన్న కూడా పెడతారండి. పామాయిల్ మొక్కలు కొంచెం పెద్దవి, వాటి గెలలు వచ్చేంత వరకు పంట పండిస్తూనే ఉంటారు. పామాయిల్ మొక్కలు పెద్దయినాక నీడ ఎక్కువగా వచ్చేయడం వల్ల తర్వాత ఏ పంటలు పెట్టరండి. ఈ మొక్క చూసారా ఎంత అందంగా ఉందో? అవి పెద్దయినాక కూడా బానే ఉంటాయండి. ఈ పామాయిల్ మొక్కలు పెద్దయినాక నీడ వచ్చేయడం వల్ల ఏ మొక్కలు వాటి కింద పెట్టరండి. ఎందుకంటే నీడ రావడం వల్ల అవి ఎదగవు. దానివల్ల ఇవి ఎదిగేంత వరకు ఏవో ఒకటి పెడుతూనే ఉంటారు కానండి, ఇప్పుడైతే ఏ మొక్కలు పెట్టరు. వీళ్ళు చూసారా పని చేస్తున్నారండి. ఈ చిక్కుడు చేనులో పని చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు పని చేస్తున్నారండి చూడండి. కలుపు తీస్తున్నారనమాట తవ్వుగల్లతో. మా సైడ్ అయితే దీన్ని తవ్వుగల అంటారు. మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. చూడండి చాలా అందంగా కనపడుతుంది కదా పొలమంతా కూడా. అలా మేము తిరుగుతూ చక్కగా ఎంజాయ్ చేశామండి ఈరోజు. మాకైతే చాలా నచ్చిందండి అసల. సరే కానీ ఇంతకీ కలుపంటే ఏంటి అనుకుంటున్నారా? కలుపంటే పిచ్చి మొక్కలండి. ఈ చిక్కుడు చేనులో పక్కన పిచ్చి మొక్కలనేవి కూడా పెరుగుతా ఉంటాయి. అవి పెరగడం వల్ల మెయిన్ మొక్కైన ఈ చిక్కుడు మొక్కని పెరగకుండా చేస్తాయి. సో, వాటిని పీకి పక్కన పడేస్తే గనక ఇవి మంచిగా పెరగడం అనేది జరుగుతుంది. మంచిగా కాయలు కూడా రావడం అనేది జరుగుతుంది. చూడండి ఎలా చేస్తున్నారో. ఆ పిచ్చి మొక్కలన్నిటిని ఈ విధంగా తొలగిచ్చేస్తున్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తదండి. జాబ్ చేసే బదులు కూలి పనికెళ్తే చాలా బెటర్ అని. ఎందుకంటారా? వీళ్ళు చూసారా మాట్లాడుకుంటూ, మాటలు చెప్పుకుంటూ చక్కగా ఆడుతూ, పాడుతూ పని చేస్తారండి. ఆమె చూసారా హాయ్ అని చెప్తుంది వీడియో తీస్తుంటే. ఈ విధంగా ఇక్కడ పని చేస్తూ ఉంటారండి. ఇక్కడ చూసారా ఇది చిక్కుడు పువ్వనమాట. పువ్వు ఈ విధంగా ఉంటుంది. ఈ పువ్వులు కాస్త కాయలుగా మారతాయి కొన్ని రోజులకి. ఈ తోటలో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మీరెప్పుడైనా ఇటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని చేసుంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. వీళ్ళు చూసారు కదా! ఇక్కడ పని చేస్తూ నేను వీడియో తీస్తున్నానని వాళ్ళు వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టమని చెప్పి నన్ను చెప్తా ఉన్నారు నాకు. ఈవినింగ్ టైంలో వీళ్ళు తీగలు కట్ చేస్తున్నారండి. తీగలు ఎందుకు కట్ చేస్తారనుకుంటున్నారా? తీగలు కట్ చేయడం వల్ల అవి పొదలుగా రాకుండా, గుంపుగా అవ్వకుండా మంచిగా గెలలు వచ్చి పూలు పూస్తాయండి. అవి పూలంతా రాలిపోయి తర్వాత పిందెలుగా వచ్చి తర్వాత కాయలు తయారవుతాయి. దానివల్ల తీగలు కట్ చేస్తారండి. 2 రోజులకి ఒకసారి ఇలా చేయడం వల్ల అవి తోటంతా మంచిగా ఉంటుందండి. చూసారా? ఈ విధంగా అయితే తీగలు కట్ చేస్తారు. ఒకరికి ఒకరు పోటీ పడుకుంటూ, ముందు వెనకమాల కోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారండి. అలా వెళ్ళిన తర్వాత ఒకరిది అయిపోతే ఇంకొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఊర్లోనండి ఇంకా చాలా తోటలున్నాయండి. నిమ్మకాయ తోట, సొరకాయ తోట, ఆనపకాయ తోట, కాకరకాయ తోట. ఇంకా రీసెంట్‌గా అండి మొక్కజొన్న స్టార్ట్ చేశారండి. అవి రాబోయే వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను చూసేయండి. ఇంకా ఈ తోటంతా తిరిగేసామండి మంచిగా. ఈరోజు సంజనానును, అఖిల ఇంటి దగ్గరే ఉన్నారండి. వాళ్ళతో పాటు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. పని చేస్తున్నారు కదండీ! తోటలో చాలా ప్రశాంతంగా ఉందండి. పిల్లలు కూడా నాతో పాటు తోటలో చాలా బాగా ఎంజాయ్ చేశారండి తిరుగుతూ మాతో పాటు. ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు మీరు కూడా ఇలా విలేజెస్‌కి వెళ్ళి ఈ తోటల్లో ఇలా చూపిచ్చండి పిల్లలకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. ఇదొచ్చి బీన్స్ మొక్కండి. ఇలా పామాయిల్ మొక్కల దగ్గర చుట్టూరు పెట్టారండి. అలా ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నారా? బీన్స్ చెట్టు అది పాకుతుందండి. పాకడం వల్ల దాని కాయలు ఆ చెట్టు మీదకి పాకుతా ఉంటాయి. మంచిగా వస్తాయని పెట్టారండి. ఇదొచ్చి చిక్కుడు పువ్వండి. ఇలా చిన్న చిన్నగా ఉంటాయండి. అదే కానండి, మీ విలేజ్‌లో ఇలా కూలి పనులకి వెళ్తే కూలీ ఎంతండి? మా సైడయితే 250 అండి. మీ విలేజెస్‌లో ఎంతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరేనా? మర్చిపోకండి. ఈ విధంగా మా ఊర్లో ఎటు చూసినా కూడా
ప్రకృతి, పొలాలే కనిపిస్తూ ఉంటాయండి. ఇలా ప్రకృతిలో కాసేపు తిరుగుతూ రోజుకొక్కసారైనా కాసేపు తిరుగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మంచిగా మన మనసులు కూడా మంచిగా ఉంటాయి. ఎటువంటి బాధలు, చింతలైనా కూడా చిటుక్కున తొలగిపోతాయి. అంత మంచిగా ఉంటుందండి ఈ ప్రకృతి అనేది. ప్రకృతిని ఆస్వాదించడంలో చాలా ఆనందం ఉంటుందండి. సిటీస్‌లో ఉండే చాలామంది పిల్లలకు ఇటువంటి ప్రకృతి, ఇటువంటి పొలాలు అనేవి చాలా తక్కువ. తెలీదు ఎవరికీ. అటువంటి పిల్లలందరికీ ఈ వీడియోస్‌ని చూయించండి. చక్కగా వాళ్ళకి కూడా ప్రకృతి అంటే ఏంటి? నేచర్ అంటే ఎలా ఉంటుంది? అసలా దానివల్ల వచ్చేటువంటి మనకి సంతోషం, ఆనందం ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి చక్కగా తెలియచెప్పండి. ఈ వీడియోస్ ద్వారా చూయించండి వారికి. వారికి కూడా పెద్దయిన తర్వాత మామూలుగా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అగ్రికల్చరల్ వర్క్ గానీ ఏదైనా చేయాలన్నా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. సో, ఇలాగా సూర్యుడు అస్తమిస్తున్నాడండి. ఈ విధంగా అయితే చాలా వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చక్కగా పక్షులు అన్నీ కూడా వాటి వాటి గూళ్ళకు చేరే సమయం ఇది. చక్కగా వాటి వాటి గూళ్ళకు చేరి మళ్ళీ పొద్దున్నే తెల్లారగట్ల 3 నుంచి అవి స్టార్ట్ చేస్తాయి. ఇంకా పొద్దున్నే లెగిసి చక్కగా మనిషిని లేపుతున్నట్టే అవి చక్కగా అరుస్తూ, చక్కగా అటు ఇటు తిరుగుతూ ఎంతో మంచిగా కూడా ఉంటుంది ప్రకృతి. నిజంగా దేవుడికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. మనల్ని ఇంత ప్రశాంతమైన వాతావరణం ఇచ్చినందుకు. చూశారు కదండీ! ఈ చిక్కుడు తోట, అలాగే ప్రకృతి గురించి కూడా, ప్రకృతి అందాలు, ప్రకృతి గురించి ఇప్పటిదాకా చూశారు కదా! అలాగే మరొక వీడియోతో రేపటి రోజున మీ ముందుంటాము. ఛానల్‌ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో వీడియో ఎలా ఉంది, అలాగే ఈ పొలాలన్నీ కూడా, ఈ నేచర్ అంతా కూడా ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.